ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమానికి స్వాగతము, సుస్వాగతము. మర్మధార. దేవుని పిల్లలారా, స్నేహితులారా, మరి కొంతకాలంగా నేను కొంతకాలంగా నేను ఆర్థికంగా, శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం ద్వారా నేను వీడియోలు పెట్టలేదు. ముఖ్యంగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. దాని ద్వారా ఎంతో ప్రాబ్లం ఎదుర్కొన్నాను. ఇప్పుడు దేవుడి వలన ఒక 50% నాకు బాగైంది. నా కోసం అందరూ మీరు ప్రార్థన చేశారు. అంతకుముందు వీడియోలో ఒకసారి పెట్టాను, నెల కింద మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. కామెంట్స్ కూడా పెట్టారు, చేస్తామయ్య గారని. చాలా సంతోషం. మిమ్మల్ని నాకు ఇది 3వసారి మరణపు అంచులు తలిగి వస్తా. నాకు ఒక నూతనమైన ప్రత్యక్షత వచ్చింది ఒక 4 నెలల కింద. ఆ ప్రత్యక్షతను పరిశోధన చేయుటకు నేను అట్లా ఆలోచన చేశాను. నాకు ఈ శోధన ప్రారంభమైంది. అలా నాకు అంతకుముందు కూడా 2 సార్లు అయింది. ఒక 6 సంవత్సరాల కింద ఒకసారి అయింది, అంతకుముందు ఒక 6 సంవత్సరాల కింద ఒకసారి అయింది. అలా ఎందుకు అవుతుందంటే ఆ ప్రత్యక్షతను, ఆ కొత్త ప్రత్యక్షతను, ఏదైతే నూతనంగా నాకు తెలియనిది, ఏదైతే దేవుని దగ్గరని పొందుకుంటానో, నాకు శరీరంలో శోధన ప్రారంభమై అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి దేవుడే వదిలేశాడేమో అనిపించే స్థితిలో వదిలేస్తాడు దేవుడు నన్ను. మరణపు అంచులు తలిగి నేను బయటకు వస్తుంటాను. ఇది 3వసారి. ఇక ఇంకొక 4వసారి జరగద్దు దేవుని దయ వల్ల. ఈ కార్యక్రమం కంటిన్యూ కావాలని మా కోసం ప్రార్థన చేయండి. క్రీస్తు రాకడ సమీపించింది కనుక అందరూ కూడా సిద్ధపడండి. 2000 సంవత్సరాల నుంచి 66 గ్రంథాలు మన చేతికి అందినప్పటి నుంచి బైబిలు గ్రంథము మరి 2000 సంవత్సరాలైంది. యేసు రాకడ అచ్చిపోయి అప్పటి నుండి కూడా మరి ఎవరు కూడా మరి చెప్పనటువంటివి, అనగా బయలుపరచబడినటువంటివి కడవరి దినంలో కొన్ని దేవుని దగ్గర ఉన్నాయి. అవి కడవరి దినంలోనే బయలుపరచాలనుకున్నాడు. అవి నా ద్వారా కొంత ఈ ప్రపంచానికి అందిస్తా అని దేవుడు ఎప్పుడో నాకు వాగ్దానం చేసినాయి. అవి జరగబోతుంది. దాని కొరకు, నా కొరకు, మరి ఆ ప్రత్యక్షత కొరకు మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా. నాకు వచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ ప్రపంచపు మరి అంతము దగ్గరికి వచ్చింది. ఈ లోకపు నటన గతించబోతుంది. జరుగుతున్న సంభవాలను బట్టి, నాకున్న ప్రత్యక్షతను బట్టి చెప్తున్నాను. అల్లకుల్లా జరుగుతాయి. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళిపోతుందని చెప్తున్నటువంటి తప్పుడు బోధల మీద సంఘాలు కట్టకండి. సరైనటువంటి త్రిత్వ బోధ మీద, త్రిత్వమై ఉన్నాడు దేవుడు అనే సంఘాలకు నేర్పించండి. మరి దేవుడి త్రిత్వము కాదనే దెయ్యపు దాసుల మాట వినకండి. మరి దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఇది పక్కాయి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ 14 వీడియోలు త్రిత్వం గురించి కంటిన్యూ అవుతుంది మన సిరీసు కనుక. ఇప్పటికీ 14 వీడియోలు పెట్టాము. ఇది 15వ వీడియో. ఇంకొక 5 వీడియోలు ఉంటాయి. అందులో ఒక పరిశుద్ధాత్మది సపరేట్గా పెడతా. దేవుడు త్రిత్వము అని యేసును తండ్రినే చెప్పుకుంటూ వస్తున్నాను. పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అనేది నేను ఫైనల్గా ఒకటి పెట్టేది ఉంది. అది కూడా పెట్టి నేను ఈ యొక్క సబ్జెక్ట్కి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా తెగదసలు 100 వీడియోలైన త్రిత్వం గురించి మాట్లాడచ్చు. కానీ నేను అదే పనిగా అవే చెప్పుకుంటే నాకు ఇంకా ప్రత్యక్షతలు ఉన్నాయి. నేను చెప్పవలసిన సబ్జెక్టులు పెద్ద పెద్ద 666 గురించి, యేసు రాకడ గురించి, ఆది కాండంలోని 19 ప్రశ్నల గురించి, ఇంకా అనేకమైన ప్రత్యక్ష గుడారం గురించి, ఇంకా అనేకమైనటువంటి దేవుని సృష్టి గురించి, 7 దినముల సృష్టి గురించి, ఇలాంటి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను మీకు చెప్పాలి. నేను సంఘాలలో చెప్పేటివి, ఆల్ నైట్లో చెప్పేటివి, 2-3 గంటల ప్రసంగాలు, కూడికల్లో చెప్పేటివి, సువార్తలు చెప్పేటివి నేను ఎప్పుడు చెప్పాలా. ఇంకా అవన్నీ పక్కకుండా నీ సబ్జెక్టులు చెప్పాలని ముందుకు వచ్చాను. నిరులరా, నా జీవితంకు చిన్నది నా ఆయుష్. ఈ కొద్ది ఆయుష్లో నేను దేవుని పని పూర్తి చేయాలని నాకు ఇచ్చిన దర్శనాన్ని ఆశ కలిగి ఉన్నాను. నాకు ఆర్థిక పరిస్థితి బాగుండదు. అయినను నేను ఎంత లేకున్నా కానీ బైబిల్ చదివాను, గ్రంథాలు చదివాను, కష్టపడాను, నేర్చుకున్నాను. కనుక అదే పరిస్థితిలో ఈదుతున్నాను. కనుక ఎవరన్నా సహకరించాలనుకున్నప్పుడు తప్పకుండా నా కొరకు ప్రార్థించండి, సహకరించండి. అంతే, అంతకించి నేనేం అడగను. ఈ సమయంలో ఈ 15వ వీడియోలో కొన్ని విషయాలు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. మరి దేవుడు త్రిత్వము అనే మాట మీదనే నడుస్తుంది. ఈ ప్రసంగం కూడా త్రిత్వం గురించి మాట్లాడతాను. దయచేసి ఈ యొక్క ప్రసంగాన్ని విని మీరు జీర్ణించుకొని సత్యమును గ్రహించండి. త్రిత్వం గురించి తెలుసుకోవాలంటే నేను ఇంతకుముందు 14 అన్నా కదా, ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వరకు వింటేనే తప్ప మరొకసారి ఇది మీకు అర్థం కాదు. ఇది మళ్ళీ చెబుతున్నాను. వినేటప్పుడు పెన్ను
ఒక బుక్ పెట్టుకోండి, డైరీ, ఆ వచనాలు రాసుకొని విన్న తర్వాత ఆ వచనాలు మీరు చదవండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. రైట్. దేవుళ్ళరా, ఈ త్రిత్వ విరోధులు, దేవుడు త్రిత్వము కాదు, ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు, ఇద్దరు కుమారులు, చిన్న దేవుళ్ళని ఒకరు, లేదు అది చిన్న దేవుడు కాదు ఒక్కటే దేవుడు అని ఒకరు, లేదు దేవుడే ముగ్గురుగా వచ్చాడు, కుమారుడుగా ఆయనే వచ్చాడు, తండ్రిగా ఆయనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఆయనే వచ్చాడని ఒకరు. ఒక బోధనేమో దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అని త్రిత్వమని ఒక బోధ, మన బోధ. కనుక ఇలాగున రకరకాల బోధలు క్రైస్తవులు నడుస్తున్న త్రిత్వం మీద. కనుక త్రిత్వమును గురించి అర్థం చేసుకోవడము ఎంత కష్టమో అంత సులువు కూడా. ఇదే విచిత్రం. త్రిత్వము అర్థము కాదు, అతి భయంకరమైన కష్టము. కానీ కొంచెం యథార్థత ఉంటే దానంత ఈజీ ఏదీ లేదు. ఎందుకంటే నువ్వే ఒక త్రిత్వం. నిన్ను చేసిన వాడు త్రిత్వం అయ్యేలాగా లేడు. ప్రాణము, ఆత్మ, శరీరముగా 3 భాగాలుగా ఉన్న నువ్వు ఒక వ్యక్తి ఎట్లయినవో 3 వ్యక్తులుగా ఉన్న ఆ ఒక్క దేవుడు అలాగే అయ్యిండని సంగతిని గ్రహించలేకపోతుంది మానవ జాతి, భక్త సమూహం. సుశారదేవులరా, ఈ సంగతిని జీర్ణించుకోవాలంటే ముందు స్వార్థము విడనాడాలి, అహంకారము విడనాడాలి, సత్యం పట్ల ఆసక్తి, సత్యము కొరకు దేనినైనా వదులుకునే మనసు. ఆ మనస్సు లేనివాడు, చెడుని అసహించుకునే మంచిని ఇష్టపడే మనసు లేని వానికి ఈ సత్యం అర్థం కాదు. నన్ను పంపిన వాని మీద విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కనుక వాళ్ళు అంటున్నారు, అవునండి తండ్రి పంపాడట, ఆయనే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, నన్ను పంపాడు. కనుక నన్ను పంపిన వాని మీద విశ్వాసం ఉంచాలే అంటే ఈయనని ఒక ఆయన పంపించాడు కదా, పంపితే వచ్చినోడు దూత కదండి, ఒక పనివాడు కదండి, ఒక దాసుడు కదండి, దేవుడు ఎట్లా అవుతాడు? కనుక పంపించిన వాడే దేవుడు, పంపించిన వాని మీద విశ్వాసం ఉంచు, నా తండ్రి అని ప్రభు బైబిల్ అంతా మాట్లాడుతుంటే మళ్ళీ దేవుడు ముగ్గురు అంటారేంటండి మీరు పిచ్చోల్లాగా? కనుక దేవుడు ఒక్కడే, దేవుడు పంపించిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు అనే మాట వాళ్ళు అంటుంటారు. దేవుళ్ళరా, 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. రైట్. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నన్ను పంపించిన వాడేమో తండ్రి అన్నాడు. తండ్రి ఇతను పంపించాడు, ఇతడు పరలోకము నుండి తండ్రి పంపిన ఆహారమై ఉన్నాడు. కనుక ఈయన దేవుడు ఎట్లా ఇతడు పంపినవాడే దేవుడు కదా అనే ఆలోచన మానవులలో మరి నిక్షిప్తము చేసి, ఆ మాటల ద్వారా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, తండ్రి ఒక్కడే అని చెప్పి త్రిత్వము కాదని నిరూపించి, మనం ఎట్లయినా సాతాన్ని మన తండ్రిని గెలిపియాలరా అని వాళ్ళు కంకణం కట్టుకొని బయలుదేరాను. వీళ్ళు ఈ ప్రపంచములోనే ఏ రూట్లో అయితే త్రిత్వాన్ని ఎదిరించారో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆ రూట్లో కాదు నేను ఎదిరించాను. నా ప్రసంగం జాగ్రత్తగా వినండి, నా రూటే వేరుంది. పోయిన వీడియోలో ఏం చెప్పాను? పరలోకమందు గ్రంథాలయం గురించి చెప్పి త్రిత్వానికి ఎలా ఆపాదించామో ఆ సంగతి మీరు పోయిన వీడియో చూడండి. దీని తర్వాత దీని కింద వీడియోలోనే మీకు తెలిసిపోతుంది. నా రూటు వేరే వస్తుంది, నా రూటు వేరే ఉంటుంది, నా ప్రత్యక్షత వేరే ఉంటుంది. కడవరి దినములో ఏది చెప్పాలో ఫైనల్ అదే చెప్తున్నాను, ఫైనల్. కనుక పరలోకము నుండి దిగి వచ్చిన వాడని, పరలోకము నుండి నన్ను పంపించాడు. పరలోకం అంటే ఏంటిదో మొట్టమొదట ఈ విషయాన్ని తెలుసుకున్నాక అప్పుడు మనం ముందుకెళ్ళాలి. పరలోకం అంటే వీళ్ళు అంటున్నారు వాళ్ళ దృష్టిలో ఒకటే, దేవుడుండే స్థలం పరలోకం, ఇది భూలోకం. వాళ్ళ మైండ్ అంతవరకే స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది. క్రీస్తు ప్రేమలో వాళ్ళ హృదయం విశాలం కాలేదు. అనంత వైవిధ్యమైన ఈ విశ్వ ప్రపంచాలను వాళ్ళు ధ్యానించలేకపోయారు. వారి హృదయము ఆకాశమందున్న దేవుణ్ణి ధ్యానించలేకపోయింది. త్రిత్వమైనటువంటి దేవుడు అనంతమైనటువంటి శక్తి క్షేత్రము గల్లవాడని వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. దాన్ని ధ్యానించలేపారు, వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వారు సంకుచిత హృదయులు, దుష్టిని సంబంధులు, త్రిత్వాన్ని నమ్మరు. డైరెక్ట్ చెప్పేస్తున్నాను, దండం పెట్టి చెప్పిన చాలా వీడియోలో. దయచేసి ఎవరైనా
దేవుడు త్రిత్వము కాదనేటోళ్ళు నా వీడియోలు ఇన్ని పెడుతున్నాను, నీ వచనం ప్రకారం సోదరుడా నువ్వు తప్పు చెబుతున్నావని మరి నాకు ఒక వీడియో పెట్టండి, అప్పుడు చెప్తా అసలు కథ ఏందో అని చెప్పినా. నేను ఇప్పటికదే అంటున్నా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు త్రిత్వము దేవుడు త్రిత్వము కాదు అని వీడియోలు పెడతారో అన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రతి దానికి నేను సమాధానం వీడియో పెడుతూనే ఉంటా. ఆగదు. చివరికి గెలిచేది సత్యమే, దేవుడి త్రిత్వం అనే బయటకు వస్తుంది, ఇంకోటి రానే రాదు. జిరాక్స్ చూడండి, పరలోకం అంటే ఏంటిది? మనము ఈ భూలోకం, ఇది మనం ఉన్నది భూలోకం. ఈ పాయింట్ తెలుసుకున్నాక ముందుకెళ్దాం. మనం ఉన్నది భూలోకము కానిది పరలోకం. హెబ్రీ పత్రిక 11:13 ముందు ఒకసారి చదవమ్మా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. రైట్, మనము భూమి మీద పరదేశులము పరదేశులు అంటే ఏంటిది? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు భూమి మీద వాళ్ళు ఏమనుకున్నారట? మేము పరదేశులము అంటే మా దేశం ఇది కాదు, అంటే మనది కాని దేశం ఏమంటారు? పరదేశు. మరి మనది కాని లోకము ఏమనాలి? పరలోకము. జాగ్రత్తగా ఈ పదాన్ని మనము కరెక్ట్గా నేర్చుకోగలిగితే అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థలంలో నిల్చున్నామో అర్థమైపోతుంది. మనది కాని దేశము పరదేశు, మనది కాని లోకము పరలోకము. ఈ రకంగా పాతాళము మనది కాదు కదా, పాతాళ లోకము అది మనకు పరలోకమే. పాతాళములో వానికి భూలోకము పరలోకమే. దేవదూత లోకాలు, ప్రపంచాలు, కోట్ల ప్రపంచాలు విశ్వములో ఉన్నాయని ఇదే మరి ఛానల్లో ఈ ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట. దేవదూతల గురించి పెట్టాను, ప్రపంచములు యుగముల గురించి ఒక వీడియో పెట్టాను. ఇంతవరకు ఆ విధంగా చెప్పిన వాళ్ళే లేరు. ఎన్ని వచనాలు ఇచ్చానో తెలుసా? యుగములంటే ఏమిటో, లోకములంటే ఏమిటో, ప్రపంచములంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, కింద కోట్ల దేవదూతల లోకాలు ఉన్నాయని చెప్పాను. ఒక్కొక్క లోకము, దేవదూత లోకానికి ఉన్నటువంటి రూల్సు, వారి టెక్నాలజీ, వారి శరీరము, వారి ఆత్మతత్వము, వారికి ఇచ్చినటువంటి చట్టము, వారికి ఇచ్చినటువంటి పదార్థము, ఆహారము ఒక రకంగా ఉంటుంది. మరో ప్రపంచానికి పోతే అక్కడ వేరే రకంగా ఉంటుంది. మరో ప్రపంచానికి పోతే అక్కడ ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. మరో ప్రపంచానికి పోతే అక్కడ ఏదో 2 తేడా ఉంటాయి. ఇలా కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. అనంత వైవిధ్యము కలిగినటువంటి ప్రపంచాలు. కనుక ఒక ప్రపంచం వాళ్ళకి ఇంకో ప్రపంచం పరలోకం అవుతుంది, ఒక దేశం వాళ్ళకి ఇంకో దేశం పరదేశం అవుతుంది. అలాగునా మరి దేవుడు పరలోకము నుండి పంపించాడు కదా యేసుక్రీస్తుని. మరి ఏ లోకం అది? ఇన్ని కోట్ల లోకాలు కూడా పరలోకమే. మరి మనది కానీ లోకం పరలోకమే కదా. అలాంటప్పుడు మరి దేవుడు వచ్చిన లోకం ఏది? ప్రభు వచ్చిన లోకం ఏది? యేసుక్రీస్తు పరలోకము నుండి తండ్రి యుద్ధం నుంచి వచ్చాడు కదా, తండ్రి పంపాడు కదా. తండ్రి ఉన్న పరలోకం ఎక్కడుంది? అది తెలియక ఎట్లా పడితే అట్లా మాట్లాడి బోధిస్తున్నారు. తండ్రి ఉన్న పరలోకం గురించి మాట్లాడుతుంది బైబిల్. ఇప్పుడు ఇక్కడ నేను తండ్రి యుద్ధం నుంచి వచ్చి తిని తండ్రి నన్ను పంపించాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమును నేనే అంటే ఆ పరలోకం ఎక్కడున్నది? తండ్రి ఉన్న పరలోకం గురించి మాట్లాడుతుంది ఆ వచనం. అది మాట్లాడకుండా దేవదూతల లోకాలు కూడా పరలోకాలే. మనది కానీ లోకం పరలోకమే అని చెప్తుంది కదా. మన పరదేశు అంటే అదే కదా, పరాయి లోకము. నాది కానిది పరాయిది పరలోకమే. కనుక దేవుడున్న పరలోకం ఏంటిదో ఒక్కసారి కొద్దిగా, అది మొత్తం చెప్పడం ఇప్పుడు కుదరదు కానీ కొద్దిగా మీ దృష్టికి తెచ్చి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథము 48:1 చదువు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. చాలు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణము సర్వభూమికి సంతోషకరము. సర్వభూములు ఈ ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఒకటి ఉందటమ్మ. ఈ ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఒకటి ఉన్నదండి. దేనికి ఉత్తర దిక్కున? ఇది అసలు పాయింట్. మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను, మా ఊరు ఇక్కడ ఉంది, ఇది మంచిర్యాలు, ఇది బెల్లంపల్లి. దీనికి ఉత్తరమున ఇది ఉంది, దానికి దక్షిణమున అది ఉన్నది, తూర్పు పడమట అని మాట్లాడగలుగుతున్నా. మహారాజు పట్టణము విశ్వరాజధాని.
ఆ రాజధానిలో రాజదర్బారులో మహారాజు కూర్చుంటాడు, కెరూబులు సెరుబులు ఉంటాయి, 24 పెద్దలు ఉంటారు. అదొక పట్టణము. అది ఎక్కడుందట? ఉత్తర దిక్కున ఉన్నదట. దేనికి ఉత్తర దిక్కున? ఆ మహారాజు ఆ పట్టణం నుండి సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పట్టణం ఎక్కడున్నది? ఇది మనకు తెలియాలి. మనం పరలోకం గురించి మాట్లాడుతున్నాం. దేవుడున్న పరలోకమా, దేవదూతలున్న పరలోకాలా? కోటాను కోట్ల ప్రపంచాలు మనకు తెలియని లోకాలన్నీ పరలోకాలే. మనకు తెలియని దేశాలన్నీ పరదేశాలే. కనుక ఇప్పుడు ఉత్తరము దేనికి ఉత్తర దిక్కున అంటే దానికంటే ఈ విశ్వమంతటి కంటే కోటాను కోట్ల రెట్ల ఒక పెద్ద పట్టణం ఒకటి ఉంది. ఇంకోటి దానికి ఉత్తర దిక్కున ఇది ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించారు. 2 స్థలాలు ఉన్నాయి, మహోన్నత స్థలము, సర్వోన్నత స్థలము. సర్వోన్నత స్థలమును దేవునికి మహిమ కలుగునుగా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయనను పొత్తి గుడ్డలతో పడిచినప్పుడు దేవదూతలు గొల్లలతో మాట్లాడి వాళ్ళు స్తుతిగానం చేస్తారు. ఏంటంటే సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. చూసారా, సర్వోన్నత స్థలం ఏంటి? ఇకపోతే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నీవు ఆకాశం ఎక్కిపోదునని అనుకున్నావు, మహోన్నతునితో సమానుగా కూర్చుని. మహోన్నత స్థలం ఎక్కడ ఉన్నది? కోనయే సర్వోన్నతుడు. ఎవరా మహోన్నతుడు? మహోన్నతుడు సర్వోన్నతుడు ఉన్నట్టే సర్వోన్నత స్థలము, మహోన్నత స్థలం గురించి సపరేట్ సబ్జెక్టు ఒకటి ఉంది నా దగ్గర. ఇప్పుడు అది కాదు కనుక నేను అవి చెప్పట్లేదు, ఆ వచనాలు ఇవ్వట్లేదు మీకు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణము. ఈ పట్టణము దేనికి ఉత్తరం ఉన్నది? దీనికంటే గొప్ప పట్టణం ఇంకెక్కడుంది? దీనికంటే గొప్ప లోకం ఎక్కడున్నది? అది మీకు ఇప్పుడు చూపించి ఆ తర్వాత కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. తిమోతి రాసిన పత్రిక 6:16 చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అంటేనే దేవులారా ఎవరూ అక్కడికి వెళ్ళలేరు అని అర్థం. మరి మనం అనుకున్నటువంటి మహోన్నత మహారాజు పట్టణంలో కెరూబులు సెరుబులు 4 పెద్దలు అందరూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథములోను, యెషయా గ్రంథం 6వ అధ్యాయములోను, ప్రకటన గ్రంథములోను ఆయన 24 పెద్దలు, సింహాసనము, కెరూబులు, సెరఫులు అలా పైనుండి స్తుతించడము, పరిశుద్ధ ఆ వ్యవస్థ ఈ మహారాజు పట్టణంలో జరుగుతుంటుంది. ఈ వ్యవస్థను మహోన్నత స్థలం అంటే ఈ సర్వ విశ్వాన్ని పరిపాలిస్తున్న స్థలం అది ఉత్తర దిక్కునుందట. దేనికి ఉత్తరమున ఉన్నదంటే సమీపింపరాని తేజస్సుకు ఉత్తర దిక్కునున్నది. సమీపింపరాని తేజస్సులో ఎవరుంటారు? ఆయన మాత్రమే ఉన్నది అక్కడ. ఆయన మాత్రమే అన్నప్పుడు ఏ ఒక్క దేవదూత కానీ ఏ ఒక్క నరుడు కానీ సృష్టింపబడ్డది ఏది ఉండదు అక్కడ. సృష్టింపబడ్డది ఏది అక్కడ ఉండదు. అది సమీపింపరాని తేజస్సు. ఆయన మాత్రమే అంటే అర్థమైంది, ఇంకొకరు ఉండరు అక్కడ. అది దేవుడుండే పరలోక సర్వోన్నత స్థలం. ఆ స్థలము నుండి నేను వచ్చాను, అక్కడ నుండి నేను దిగి వచ్చాను, ఆ తండ్రి నన్ను పంపాడు అని అంటున్నాడంటే వీళ్ళకి అర్థము కాలేదు. అక్కడ ఎవరు లేనప్పుడు ఉండరన్న లేఖనము. యేసుక్రీస్తు అక్కడ ఎందుకు ఉన్నాడు? మరి ఎట్లా ఉండగలిగిండు అంటే ఈయన సృష్టింపబడ్డ కుమారుడు కాదు, నీలాగా నాగా సృష్టిలో వ్యక్తి కాదు. ఈయన కర్తలోని ఒక భాగం. కనుక అక్కడి నుండి వచ్చాడు అంటే నేను ఆయన పంపితే వచ్చిండు కదా అని అంటున్నారు కదా. మరి పంపుతో వచ్చాను అని అనకుండా ఏం చెప్పమంటావు? చెప్పకుండా పారిపోయి వచ్చానని చెప్పమంటారా? మరి మీరు ఏదైనా ఐడియా చెప్పండి. పంపితే నా తండ్రి పంపితే ఇప్పుడు ఇక్కడ భూమి మీద తండ్రి ఎవరో దేవుడెవరో ప్రలోకమేంటో లోకమేంటో విశ్వమేంటో తెలియనటువంటి వ్యక్తులు, తనెవరు కాదో తెలియనటువంటి వ్యక్తులు, తల్లి గర్భములు ఎలా తయారవుతున్నాడో, ఎందుకు పుడుతున్నాడో, ఎట్లా చస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని ఈ నరుని దగ్గరికి పరలోక దేవుడొచ్చి నరస్వరూపములో ఏమని చెప్పమంటారు? నేను తండ్రి యొద్ద నుంచి పారిపోయి వచ్చి తిని, నేను తండ్రి దగ్గర నుంచి చెప్పకుండా వచ్చి తిని చెప్పమంటారా? మరి చెప్పండి మీరు ఏదైనా భాష ఉంటే.
ఏం చెప్పమంటారండి? మీ మీ ఆలోచన ఏంది అసలు? వీడికి తెలియనోనికి ఏం చెప్పాలంటే ఈ సర్వ జగతికి సృష్టికి ఒక దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు చూశారా? అక్కడ ఆయనే నన్ను పంపాడు, అక్కడ నుండే నేను వచ్చి తిని అక్కడ నేను చూచినవి విన్నవి మీకు చెప్పుచున్నాను. అంటే అర్థమైంది, నాలోనివి నా తనిలోనివే మీకు చెప్పుచున్నాను అని అర్థము. అట్టెట్లండి? దానికి ఆధారం ఏమున్నది అంటే చెప్తా చూడండి. ఆధారం లేకుండా మనం ఎందుకు మాట్లాడతామండి? 14 వీడియోలు వినండి, దిమ్మ తిరిగిపోవాలి ఒక్కొక్కరిది త్రిత్వం గురించి. త్రిత్వవాదులు కరెక్ట్గా వాళ్ళకి బుద్ధి లేదు, కానీ పెట్టే ఈ వీడియోలు అన్నీ కరెక్ట్గా వినమనండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నాయి అందులో, నేను ఇయ్యందే లేదు. వాళ్ళు అడగక ముందు నేనే లేవనెత్తి ప్రశ్నలకు సమాధానం చెప్పాను. యోహాను సువార్త 17:10 చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఎవరితో అంటున్నాడు? ఎవరు వాళ్ళిద్దరు? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. ఇప్పుడు మీకు ఆయన మాటలోని వైనము అర్థమైందా? అంటే ఆ దేవుడి పరలోకం ఏదైతే ఉందో సమీపింపరాని తేజస్సులో ఏవేవి ఉన్నాయో ఆస్తులు, ఏవేవి ఉన్నాయో భవిష్యత్తులు, ఏవేవి ఉన్నాయో ప్రస్తుతాలు, ఏవేవి ఉన్నాయో భూత వర్తమాన కాలాల చరిత్రలు, గ్రంథాలు, మనోప్రపంచపు పరలోకము భవిష్యత్తులో రాబోతున్న లోకాలు కూడా ఏ ప్రణాళికలు అక్కడ అల్లి ఉంచుకున్నామో మేము ముగ్గురము. కనుక అవన్నీ మాయి, నావి నా తండ్రివి, తండ్రివి నావి. నేను అక్కడ నుంచి వచ్చానయ్యా. అక్కడ ఎవరు లేరు కదా, వేరే వాళ్ళు ఎవరు సమీపించరు కదా. ఆయన మాత్రమే అన్నప్పుడు ఎవరు? ఆయన మాత్రం అన్న అర్థం ఏంటంటే త్రిత్వమైన దేవుడు మాత్రమే, త్రిత్వ దైవత్వము మాత్రమే, వేరేది సృష్టింపబడ్డది ఏది ఉండదు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. యేసు ప్రభుల వారు అక్కడి నుంచి వచ్చిన వాడు కూడా సృష్టికర్తలోని ఒక భాగమై ఉన్నాడు. అందుకే తండ్రి నీవన్నీ నాయి నాయని నువ్వు అంటావా? సృష్టింపబడ్డ ఏ ఒక్క దేవదూత కానీ తండ్రి నీవన్నీయు నావి, నావన్నీయు నీవని అనగలడా? సమీపింపరాని తేజస్సులోకి నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గర ఉన్నాయని నాయి నాగర్ మన ఇద్దరి అంతా ఒకటే ఆస్తి, మనందరం ఒకటే కాడే ఉండేవాళ్ళం, మన ముగ్గురం ఒక కాడే ఉండేవాళ్ళం అనగలరా? ఎవడు అనలేడు. యేసు ప్రభు మాట్లాడినట్టు ఏ దేవదూత మాట్లాడలేదు, ఏ ప్రవక్త మాట్లాడలేదు, ఏ నరుడు మాట్లాడలేదు, విశ్వలోకాలలో ఎవడు మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఒక వ్యక్తి కాదు, సృష్టికి అవతల, సృష్టికి ముందున్నవాడు, సృష్టిని చేసినవాడు, దేవునిలో దైవత్వములో ఒక భాగమైన వాడు, త్రిత్వములో ఒకడైనవాడు. అందుకే ఆయన సభ ఉత్తర దిక్కున ఉన్న ఆ పట్టణం ఎటు అంటే ఈ యొక్క తేజస్సు సమీపింపరాని తేజస్సు ఏదైతే ఉన్నదో దానికి ఉత్తర దిక్కున ఈ సభా పర్వతం ఒకటి ఉన్నది. యెషయా గ్రంథం 14:13 సెలవిస్తుంది చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఉత్తర దిక్కున మీద ఉన్న సభా పర్వతం, సభ తీర్చే ఒక సభ జరిగే పర్వతం ఉన్నది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణం. ఇగో ఈ సభా పర్వతమే మహారాజు పట్టణం. ఇక్కడ 24 పెద్దలు చెరువులు ఉంటాయి, అన్ని డిస్కస్లు జరుగుతాయి. అక్కడ విశ్వలోకాల పంచాయతీలన్నీ అక్కడనే దిగుతాయి, అక్కడి నుంచి నిర్ణయమై వస్తాయి. సీనాయి కొండ మీద, భూమి మీద రాబోతున్నటువంటి నిజస్వరూపానికి సాదృశ్యమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ 24 పెద్దలతో దాన్ని తీర్మానం చేయించి రాయించి పట్టుకొని వచ్చి సినాయి పర్వతం మీదకి వచ్చి మరి మోషకి ఇచ్చాడు. అది అక్కడ నిర్ణయింపబడింది ఫస్ట్ దేవదూతల చేత. అదే సభ జరిగే స్థలం, సర్వ విశ్వలోకానికి మూలం అదే. అక్కడి నుంచే ఫాస్ట్ కావాలి ఏదైనా విశ్వానికి. అక్కడ కూర్చుందాం అనుకున్నాడట ఈ లూసిఫర్ గాడు. ఆయన పక్కన ఆ యేసు ప్రభు పక్కన కూర్చేసుకొని, తండ్రి కుమారుడు ఉంటే కుమారుడు పక్కన, కుమారుడు ఇటున్నాడు, తండ్రి ఇటున్నాడు, ఈ సైడ్ నేను కూర్చేసుకుంటానడట. మహోన్నతునితో సమానం అన్నది, సర్వోన్నతునితో కాదు. లూసిఫర్ సర్వోన్నతునితో సమానం రాయబడలేదు అక్కడ, మహోన్నతునితో సమానం అనగా క్రీస్తుతో సమానం. 91 చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అది మహోన్నతుడు సర్వశక్తుడు ఇద్దరు ఉన్నారు. ఆ మహోన్నతుని చాటున ఎవడైనా నివసిస్తాడో, ఆ మహోన్నతుని రక్తంతో ఎవడు కడగబడతాడో, ఆ మహోన్నతుని ఎవడు గట్టిగా పట్టుకుంటాడో, ఆ మహోన్నతుని ఎవడు విశ్వాసిస్తాడో ఆ సర్వశక్తుని బతుకుతాడు. ఇది అసలు కథ. అందుకే యేసయ్య అన్నాడు, నా ద్వారా, మహోన్నతుడైన నా ద్వారా తప్ప సర్వోన్నతుడైన నా తండ్రి దగ్గరికి ఎవడు రాడు.
మహోన్నతుడైన నా ద్వారా తప్ప సర్వోన్నతుడైన నా తండ్రి దగ్గరికి కూడా రాడు. అంటే ఈయన ద్వారా జరగాలని ఈయన పక్కకు పెట్టేసి ఈ నక్కలందరూ పోతారట పరలోకం ఎక్కడికో. చావకండి, నలుగురిని చంపకండి, సత్యం బోధించండి, చేత కాకపోతే నేర్చుకోండి, అడగండి, ప్రశ్నలు చెప్తాం, సమాధానం చెప్పడం. నేను చెప్పిన వీడియోలు పెట్టండి, నాకు శతగాని మాటలు చెప్పుకుంటున్నారు. ఏమిలారా, సత్యం పట్ల పౌరుషము లేనివాడు భక్తుడే కాదు. దేవుని పనికి గండిపడుతుంది, దేవుని పని నష్టపోతుంది. అబద్ధ బోధలు సత్యాన్ని దొక్కుతున్నప్పుడు పౌరుషం రావాలి సత్యబోధకులకు. పౌరుషం వచ్చి సత్యాన్ని కష్టపడి నేర్చుకొని ప్రకటించాలి. పౌలు అన్నాడు, తిమోతి ఖండించుము, బుద్ధి చెప్పుము అబద్ధ బోధల్ని, ఎవనికి లొంగకు అని చెప్పాడు. సత్యం కొరకు ప్రాణం పెట్టు అన్నాడు. చూశారా, సత్యం 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 సత్యం. 6:38 యోహన్ సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకు వచ్చిందని యేసుప్రభు అన్నాడు కదండి. మరి ఎందుకండి అంత గొడవ? యేసుప్రభుల వారిది ఏమీ లేదండి. ఆయన పంపించిండట, ఆయన చెప్పింది చేయడానికి వచ్చిన ఆయన చెప్తున్నాడు. మళ్ళీ నువ్వేమో దేవుడు యేసుప్రభు అంటున్నావు. అదే చెప్పాను, క్రీస్తు ప్రేమలో మీ హృదయం విశాలంగా మీరు సంకుచితులు. అందుకే లేఖనాలు దేవుని మాటలు అర్థం అవ్వట్లేదు. ఈ మాట అన్నోడు నీవి నావి ఒక్కటే, నువ్వు నేను ఒక్కటే ఎందుకు అంటాడు అంతకుముందు? మరి ఏదో ఉన్నది మనం అర్థం చేసుకోవాల్సింది. తండ్రి నీ సిత్తం నెరవేర్చుటకు వచ్చాను, నా సిత్తం కదంటే అర్థం ఏంటంటే నాకంటూ సిత్తం ఏది లేదు, నీ సిత్తమే నా సిత్తము, నా సిత్తమే నీ సిత్తం, దేవునికి స్థితి కలుగును గాక. దాని అర్థం అది. ఈ మానవులు అనుకుంటున్నారు కదా, నేను కనపడుతున్న ఈ దేహంలో చూసి నన్ను, వాళ్ళకి అర్థం కావాలి, తండ్రి నీ సిత్తం నెరవేర్చుటకు వచ్చానంటే వాళ్ళ మా దేవుడు సిత్తం ఈయనరా అనుకోవాలి. ఆయన చెప్తుందంతా దేవుని సిత్తం అనుకోవాలి. నేను ఎట్లా జీవించున్నో వాళ్ళట్నే జీవించాలి దేవుని పట్ల. నేను ఎట్లా విధేయత కలిగి ఉన్నాను తండ్రి పట్ల, వాళ్ళట్నే కలిగి ఉండాలి. నేను ఎట్లా ప్రార్థించాను వాళ్ళు అలాగే ప్రార్థించాలి. నేను వారికి మాదిరై ఉండాలి. నాలాగా మీరు చెయ్యండి, నేను గురువుని మీరు శిష్యువులు, అప్పుడే తండ్రి ఇష్టపడతాడు అని చెప్తూ మళ్ళీ నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తున్నవాడు తండ్రిని చూసినట్టే అని మళ్ళీ చెప్తుంటాడు. దీని అర్థం ఏంటంటే మానవ దేహంలో ఉండి ఆయన తండ్రిని పరిచయం చేస్తూ మళ్ళీ ఆ తండ్రిలోని నేనే భాగాన్ని, ఆ తండ్రిని నేను ఒక్కటే అని మళ్ళీ చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి సిత్తం నెరవేర్చుటకు వచ్చానంటే మార్తకు అర్థం ఏంటంటే నాకంటూ వేరే సిత్తం లేదు, నా సిత్తము కాదంటే అర్థమైంది, నా సిత్తం అంటూ లేదు. మరి నువ్వేంటయ్యా నువ్వు? అగో ఆ తండ్రి సిత్తమే నేను, నేనే నా తండ్రి సిత్తం. తండ్రి నీ సిత్తము నా సిత్తం ఒకటే, నేను నీలోను నువ్వు నాలోను, నీవి నాయి నాయి నీవి. ఇవన్నీ మాటలు అర్థమైతలేవా? అర్థం కావు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు నిర్ణయింపబడ్డ వారికి ఈ త్రిత్వం అర్థమవుతుంది. సర్పసంతానమై ఉన్న వారికి అర్థం కాదు. సర్పముల్లారా అన్నాడు యేసయ్య. అవును, మనం ఏం చేస్తాం అని. మరి ఎందుకండి దేవుడు చూసుకుంటాడు? లేదు, సత్యవంతులు చెప్పాల్సిందే, వీరు అవమానం నురుగు ఎక్కవలసిందే, యుద్ధం జరగవలసిందే, క్రీస్తు సంతోషపడవలసిందే. ఇది ఇలాగే జరుగుతుంది, చెప్పవలసిందే మేము. అది 30 చదువమ్మ, యోహన్ సువార్త 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. మరి ఎట్లయితావు? నా తండ్రి నేను ఇద్దరం ఒకటి అవుతామా? ఆయన రూపం వేరు, ఆయన శరీరం వేరు, ఆయన కళ్ళు వేరు, నేను వేరు, 2 శరీరాలు కాబట్టి ఏకం ఎట్లయితావు? దేని విషయంలో ఏకం అంటే ఆ మనసులో నా తండ్రి ఏవేవి సంకల్పాలు కలిగి ఉన్నాడో, ఏవేవి కలిగి ఉన్నాడో అవన్నీ నేను కలిగి ఉన్నా. నేను ఆయన ఒకటే దైవత్వం కనుక ఏకము అంటున్నాడు. ఏకమై ఉన్నాం అంటే అర్థమైంది ఒకటై ఉన్నాం. ఎట్లా ఒకటై ఉన్నామంటే నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తున్నవాడు తండ్రిని చూసినట్టే ఆల్రెడీ. రేపు పొద్దుగాల మీరు ఒకవేళ తండ్రి వచ్చినా ఆయన ఎలా ఉంటాడంటే సేమ్ నాలాగే ఉంటాడు. నా మనసు ఆయన మనసు, నా ఆలోచన అంటే ఏకదైవత్వాన్ని ప్రకటిస్తున్నాడు. ఏకదైవత్వాన్ని, వ్యక్తులు ముగ్గురు, దైవత్వం ఒకటి. అందుకే దేవుడు ఒక్కడే మాట అంతకుముందు వీడియోలో చెప్పాను. దేవుడు ఒక్కడే అన్న మాట ఎందుకు చెప్పాడు? 6:69 చదువుమా. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవే దేవుని పరిశుద్ధుడవు యేసయ్యా, అందుకే నమ్మినాం, అదే నమ్మినాం మేము. దేవుని పరిశుద్ధుడు చూశారా? పరిశుద్ధులు వేరు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు వేరు. జాగ్రత్త వినాలే మాటలు అర్థం కాగానే సైతాన్ గాడు ఇట్లా ఎందుకు రాసిండి దేవుడు డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు రాస్తే పీడబోగదంటే అట్లా రాయడు బైబుల్. మానవ మెదస్సుకు అందది ఇది. అందుకే దాని పేరు మర్మం, లేఖన సారాంశం.
చూశారా, నీవే దేవుని పరిశుద్ధుడవు యేసయ్యా అని అంటున్నారు శిష్యులు. అంటే పరిశుద్ధపరచబడిన వాళ్ళు కాదు ఈయన, ఎవరో పాపాలు తొలగించి పరిశుద్ధపరచబడిన సృష్టి కాదు ఈయన. నీవు దేవుని యొక్క పరిశుద్ధుడు. అంటే దేవుడు అనే దానికి ఏదైతే పరిశుద్ధత ఉన్నదో, దేవుడు ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధత నువ్వే. చూశారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు, మీరును పరిశుద్ధులై ఉండు. అది నరమానవునికి చెప్పుతున్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై. ఏ ఆలయమై? పరిశుద్ధమైన ఆలయమై. అంటే ఇది మానవునికి ఆపాదిస్తున్నది. కానీ ఇక్కడ అది కదా, నీవే దేవుని పరిశుద్ధుడవు, నేనే సత్యమును జీవమును మార్గమును. చూశారా, నేనే పరిశుద్ధుడను, దైవ పరిశుద్ధుడను. దేవ అనే దానికి పరిశుద్ధత ఏదైతే అది నేనే, నా ద్వారానే సకలం పరిశుద్ధత కావాలి. అది క్రీస్తు యొక్క పవర్. నువ్వు ఏదేదో మాట్లాడితే క్రీస్తు తక్కువైపోతున్నాడు అనుకుంటున్నావా? క్రీస్తు అర్థం కాలే. అప్పుడు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు సమాజానికి క్రీస్తు అర్థం కాక జుట్టు పిక్కున్నారు. లేఖనాల గుర్తులు అర్థం కాలే వాళ్ళకి. కొంతమందికి అర్థమైనాయి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 27వ వచనం చదువు, 27వ వచనం. అయినను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చున్నప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరగడని చెప్పుకొని. అర్థమైందా? పిచ్చిలేస్తుంది ఒక్కొక్కరికి. అక్కడ యూదుల దగ్గరికి పోయి యూదులందరూ ఒకటే అనుకుంటున్నారు. అక్కడ ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉన్నారు, పిచ్చిలేసి ఉన్నారు. అక్కడ పరిశాన్ అవుతున్నారు. క్రీస్తు అర్థం కాక వాళ్ళే తర్జన భర్జన కొట్టుకొని చచ్చారు. ఇప్పటికీ నా యేసయ్య అందరికి అర్థమవుతున్నాడు. అందుకే క్రీస్తుని మీరు స్పష్టంగా గుర్తుపట్టండి. సత్యబోధకులను పట్టండి. సారీ, అంత గొడవెందుకు? ప్రత్యక్షత కలిగిన బోధకుల దగ్గర నేర్చుకోండి. ప్రత్యక్షత లేని వాళ్ళ దగ్గర సత్యం దొరకదు. అందరూ ప్రత్యక్షత కలిగిన బోధకుని ఎంచుకోండి, అక్కడ పోయి నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు సత్యం దొరుకుతుంది. అందరూ పరలోకం చేరుకుంటాం, అందరం జీతం పుచ్చుకుంటాం. ఇదే కడవరి దినంలో పరిశుద్ధాత్మ ఇస్తున్న ఆజ్ఞ. మీరు ఏం చేసినా దొరకదు మీకు సత్యం. ప్రత్యక్షత అన్న దాని గురించి అద్భుతమైన వీడియో పెట్టాను. మీకు కావాలంటే లింక్ పెడతాడు, ఫోన్ చేయండి మావన్కి. ప్రత్యక్షత గురించి మాట్లాడినా నేను. ఏంటిది ప్రత్యక్షత అనే దాని గురించి మాట్లాడాను ఎన్నో వీడియోలలో. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో మనము ఎవడను ఎరగడట. యేసు వచ్చినప్పుడట భూమి మీద ఆయన ఎక్కడోడో ఎవరు తెలియదట. మాయలోని లెక్క పట్టుకన పడతాడట. కొంతమంది అట్లున్నది ఆలోచన చూడండి ఎట్లుందో. కానీ లేఖనాలు స్పష్టంగా చెప్పినాయి దావీదు సంతానంలో పుడతాడని. అవన్నీ వీళ్ళ కళ్ళకి ఎడబైనాయో. దయ్యం ఇప్పుడు వీళ్ళకి కూడా గదే దయ్యం పట్టింది. సైతాన్ గాడు, నల్లమొఖపు సైతాన్ గాడు. క్రీస్తు వచ్చినప్పుడట ఆయన ఎక్కడి వాడో మనం ఎరుగమట కదా. మరి ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము కదా. ఈయన ఫలాని అడ్లైన కొడుకు ఫలాని ఊళ్ళో పుట్టిండు. అసలు ఎరగొద్దు కదా. ఆయన ఎవరు తెలవనే వద్దట, ఎవరి పరిచయం ఉండద్దట. ఆయన అంటే ఎవరికి పుట్టద్దట. ఆయన అట్ట పుట్టుకున్న ఆకాశం నుంచి ఓ పండు రాలినట్టు రాలట. అట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. 7:41 చదువు. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదుండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కొంతమంది ఏమో క్రీస్తు అంటున్నారట, కొంతమంది ఏమి క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? బెత్లెహేమును దావీదు సంతానం ఆయన పుట్టింది బెత్లెహేములే. గలిలయలో ఉన్నంత మాత్రం ఎక్కడ పుట్టాడో కూడా తెలుసుకుంటలేరు. వాళ్ళు పరిశోధన చేస్తలేరు, పరీక్షిస్తలేరు. రకరకాల అభిప్రాయాలు. 12:34 చదువు. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? అది యేసుని అంటున్నాడు అనమాట. క్రీస్తు అని ఆయన వస్తాడు, మాకు తెలుసు. ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడని ఉన్నదే. ఎన్ని డిఫరెంట్ తేడాలు ఉన్నాయో చూడండి ఆలోచనలు. ఆయన సావడే. నువ్వేంటి నేను చనిపోతాను, నన్ను పైకెత్తుతారు అని అంటున్నావు యేసు. అంటే ధర్మశాస్త్రములో ఆయన 53వ కీర్తనలో స్పష్టంగా క్రీస్తు శిలువ మీద మరణిస్తాడు, తిరిగి లేస్తాడని రాసి ఉందిగా. ఎంత చిత్రమో చూడండి. ఆయన కన్య పుడతాడని రాసి ఉన్నది కదా. చనిపోతాడు, తిరిగి లేస్తాడని రాసి ఉన్నాయి కదా. అది వాళ్ళకి లేఖనాలు గుర్తులేవు, అవి అవసరం లేదు వాళ్ళకి. ఆయన చనిపోవడానికి ఎప్పటికీ ఉంటాడు కదా క్రీస్తు. నువ్వేమో చనిపోతానంటావేంటయా అని ప్రశ్నిస్తున్నారు యేసుని. ఇలాంటి చెడు భేదాలు. ఒకటి నమ్ముతారు, ఒకటి నమ్మరు. ఈ విధంగా ఆ రోజు సమాజంలో ఈ పరిస్థితులు, ఈ అల్లకొల్లాలు ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నాం.
అందుకు యూదులు, ఆ. నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు ఆ, గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని రైట్. మంచి క్రియ చేసినందుకు కాదని. అలనాడు యూదులు యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట. దేని కొరకు? ఆయన దేవుడునని చెప్పుకున్నాడు. ఆయన మాటల భావం ఎక్కడికి వచ్చింది? వాళ్ళకి దేవుడు. అరే నువ్వు దేవుడు తండ్రి అన్నావు కదా, అంతటితోనే ఆగిపోవాలి కదా బాబు. మళ్ళీ నువ్వు దేవుడు అని ఎందుకు అనుకుంటున్నావు? ఆయనతో సమానంగా చేసుకుంటున్నావు, మాకు అదే కోపం వస్తుంది. నువ్వు అక్కడనే ఉండు ప్రవక్తలాగా, నేను పూజ చేస్తాం మేము. అసలు యేసుప్రభుని ఎందుకు చంపారండి? దేవుడిని అని చెప్పుకున్నందుకే. వీళ్ళేమో ఇప్పుడు త్రిత్వం కాదు, యేసు దేవుడు కాదని వీళ్ళు డబ్బా పట్టుకొని తిరుగుతున్నారు రోడ్లెమ్మటి. క్రైస్తవ సమాజం మీద పడ్డారు. అసలు యేసుప్రభుని చంపింది ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు అని చెప్పుకున్నాడు, దేవునితో సమానుడని చెప్పుకున్నాడు, కుమారుణ్ణి అంటున్నాడు, మళ్ళీ సమానుని అంటున్నాడు. ఆయన మాటల భావము దేవునిలోక నేనొక్క భాగాన్ని, దేవుడు ఎంతనో నేను అంతే అనేది భావం వచ్చేటట్టు మాట్లాడండి ఆయన. అందుకని నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే నేను కొట్టి చంపుతాం అంటున్నాడు. చంపిందే అందుకు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. ఫిలిప్పు, నీవు ఇంతకాలం నాతో ఉండి మళ్ళీ తండ్రిని చూపెట్టని ఎలా అడుగుతున్నావు? అదేంటి సార్, తండ్రి అని మీరే అన్నారు కదా. నేను అంటానయ్యా, ఎన్నోసార్లు అంటాను, ఆ తండ్రి నేనే, నా లోపల చూడు, నాలోపల ఆ తండ్రి నేను ఒక్క తీరే ఉంటాను చూడు. మీరు ఆ తండ్రి ఆ సమీపింపరాన్ని తేజస్సు నుంచి నీకు ఇప్పుడు తెచ్చి చూపెట్టదు. ఆయన నేను అక్కడి నుంచే వచ్చిన, ఆ నుంచి దిగొచ్చిన ఆహారాన్ని. పరలోకం అంటే ఏ లోకము? కోటాను కోట్ల ప్రపంచాల లోకాలు కూడా మీకు పరలోకాలే. అది కాదు, నా తండ్రుండు పరలోకము, అక్కడ నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని. అది ఆయన పంపెనంటే, మా పంపెనని చెప్పకపోతే పారిపోయొచ్చని అనాలనా మరి? అట్టంటేనే మానవ సమాజానికి అర్థమవుతుంది. అలా అంటూనే మళ్ళీ చెబుతున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నావన్నీయు తండ్రివి, తండ్రివన్నీయు నావి. ఇది త్రిత్వములోనిది మర్మము దినులారా. ఇంకా 5 వీడియోలు ఉన్నాయి. తర్వాత లాస్ట్కి పరిశుద్ధాత్మ గురించి సపరేట్గా ఒక 1 అవర్ వీడియో పెడతా. దాని ద్వారా త్రిత్వ సబ్జెక్ట్ని మనం ఆపుకొని కొత్త సబ్జెక్టులోకి వెళ్దాం. అప్పటి వరకు ధ్యానించండి, చదవండి, ఇతరులకు షేర్ చేయండి, ఈ వీడియోలు పరిచయం చేయండి, ఆశీర్వదింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.